అందరికీ నమస్కారం అండి. నా పేరు శర్ని పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు నేను 9th డివిజన్లో FCI కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి. ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రజలు ఒకటే చెప్తున్నారు, మీరు ఇంత దూరం ఎండలో రానక్కర్లేదమ్మా, ఖచ్చితంగా ఈసారి మా ఓటు టీడీపీ పార్టీకే, ఈసారి మా ఓటు నారాయణ గారికి అని. మేము వైసీపీ ప్రభుత్వం వల్ల చాలా అంటే చాలా నష్టపోయామమ్మా అని చెప్తున్నారు. మెయిన్గా ఇక్కడున్న ఇష్యూస్ అండి, 9th డివిజన్లో FCI కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ చాలా అంటే చాలా మురికి పేరుకోపోయింది. మీరు అందరు ఇక్కడ చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇది కొంచెం క్లియర్ చేయండి అమ్మా అని చెప్తున్నారు. 100% టీడీపీ ప్రభుత్వం వస్తే, నాన్నగారు వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణం అండి. అది 90% ఆల్రెడీ అయిపోయింది. కానీ వైసీపీ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందని వాళ్ళు అక్కడ ఆపేశారు. ఖచ్చితంగా అయిపోతుంది. ఇంకొకటి, ఇల్లు ఇప్పియండి అమ్మా అని చెప్తున్నారు. మేము ఇల్లుకి ఎంతో పే చేసాము, ఎంతో కట్టాము. కానీ ఈరోజు ఏదేదో లోన్స్ అని చెప్పి ఇంకా మా దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారు, కానీ ఇక్కడ ఇల్లు అయితే ఇవ్వట్లేదని చెప్తున్నారు. 100% 47,000 టిట్కో ఇల్లు అండి, హై ఎండ్ టెక్నాలజీ గ్రనైట్తో ఇల్లు అయిపోయి, కానీ అవన్నీ ఈరోజు మూలన పడిపోయి ఉన్నాయి. నాన్నగారు వస్తే అది కూడా చేస్తారండి. మనందరం అబ్జర్వ్ చేస్తున్నాము గత కొన్ని డేస్గా యూత్, చాలామంది యూత్ వైసీపీ నుంచి టీడీపీకి వస్తున్నారు. దానికి మెయిన్గా కారణం అభివృద్ధి వైసీపీలో లేదు. వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఎప్పుడైతే అభివృద్ధి లేదో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉండవండి. గత 5 ఏళ్లుగా వైసీపీ ఎంత అభివృద్ధి చేశారండి? అభివృద్ధి చేయలేదు, నాశనం చేసి పడేశారు. ప్రజలు ఒకటే అంటున్నారు, మేము ఈసారి నమ్ముకొని వైసీపీకి ఛాన్స్ ఇస్తే ఇంకా నాశనం చేస్తారు కానీ అభివృద్ధి చేయరమ్మా. ఇంకొక 5 ఏళ్ళైనా ఖచ్చితంగా నాశనం చేస్తారు. ఎందుకంటే ఆ రోజు నాన్నగారు నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టిట్కో ఇల్లు చేశారండి, 47,000 హౌసెస్. నిజంగా ఆ ఇల్లు ఈరోజు నిరుపేదలకు ఇచ్చుంటే ఎంతో హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తయిపోయి ఉంటే 90% అయిపోయింది. ఆ 10% పూర్తయిపోయి ఉంటే 100% అయిపోయేది. ఈరోజు నెల్లూరు ఒక దోమలు లేని సిటీగా తయారయ్యేదండి. టీడీపీ ప్రభుత్వంకి ఓటేయండి. ఇది ఒకటే కాదండి, కియా మోటార్స్ అనంతపూర్లో వచ్చినప్పుడు 2014 to 2019 10,000 పీపుల్కి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేశాయండి. ఆ ఒక్క కంపెనీ అనంతపూర్లో రావడం వల్ల, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తేయడం వల్ల 10,000 మెంబర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి, టీడీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 20 లక్షల మందికి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తూ ప్రతి మంత్ ఎవరైతే జాబ్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి 3,000 రూపీస్ కూడా ఇస్తారండి. ఇలా చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరికి, రైతుల దగ్గర కూడా ప్రతి ఒక్కరికి పథకాలు ఉన్నాయండి. మీరందరికీ తెలుసు, ఈరోజు బ్లూ వాటర్ పైప్ లైన్స్ టీడీపీ ప్రభుత్వం వేశారు, ప్రతి ఇంటికి వేశారు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.